Good morning, dear friends. On the request of many AP and Telangana DSC aspirants, I am here to make a video on one of the short stories, The Thief, which is written by Indian English writer Ruskin Bond. At the end of this story, I'll give you some multiple choice questions and even I throw you some exercises to do on it. Please do like and subscribe my channel before go deep into the concept. The story is The Thief, which is one of the 4 short stories in AP syllabi, AP DSC syllabi. The Thief's short story is written by Ruskin Bond in 1934 and very recently in 2024 he died. Right, about the author, Ruskin Bond. He is an Indian English writer. Especially we call him as Indian English children writer, we call him. Yes, you know why? I tell you later. He wrote more than 500 short stories, essays and novels, which includes 69 books for children. Yes, నేను ముందుగా చెప్పినట్టుగా ఎందుకు మనం చిల్డ్రన్ రైటర్ అని పిలవడం జరుగుతుంది అంటే he wrote 69 books for children. And obviously he was awarded Sahitya Akademi Award, the greatest award in literature that we award in India, that is Sahitya Akademi Award that he was awarded for his writing. Our trees still grow in Dehra. Our trees still grow in Dehra. ఈ బుక్కు గాను రస్కిన్ బాండ్కి 1992లో సాహిత్య అకాడమీ అవార్డ్ రావటం జరిగింది. Later he was awarded, I mean to say that it was the first award for Ruskin Bond, John Llewellyn Rice Prize, for his first novel, The Room on the Roof. It was the first novel of Ruskin Bond in 1956. In England, he was awarded. And later in 1992, Sahitya Akademi in India. And even he was awarded Padma Shri in 1999 by the government of India. And he was awarded Padma Bhushan in 2014 by the government of India. Very small details about Mr. Ruskin Bond I would like to give you. కొన్ని డీటెయిల్స్ రస్కిన్ బాండ్ గురించి తెలుసుకుందాం. హీ వాజ్ బోర్న్ ఇన్ పంజాబ్ ప్రెసిడెన్సీ, అప్పుడు బ్రిటిష్ ఇండియాలో ఉండేది. హిజ్ ఫాదర్ వాజ్ అలెగ్జాండర్ బాండ్ అండ్ ఏ బ్రిటిష్. అప్పుడు ఇంగ్లాండ్ నుండి భారతదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వచ్చినటువంటి కొందరు ఎంప్లాయీస్లో అలెగ్జాండర్ బాండ్ యొక్క ఫాదర్ కూడాను ఉన్నారు. హిజ్ మదర్ వాజ్ క్లార్క్, అంటే వీళ్ళు అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు. హిజ్ మదర్ వాజ్ క్లార్క్, వాజ్ అన్ ఆంగ్లో ఇండియన్ అంటే మదర్ ఫాదర్ ఆర్ డిఫరెంట్ ఒరిజినల్స్. క్లార్క్ యొక్క మదర్ ఇండియన్, ఫాదర్ వాజ్ ఇంగ్లాండ్. సో షీ వాజ్ కాల్డ్ ఆంగ్లో ఇండియన్. సో ఈ ఇద్దరి యొక్క సన్ ఎవరనంటే మన రైటర్ రస్కిన్ బాండ్. వెన్ హిస్ ఫాదర్ జాయిన్డ్ ఇన్ 1939 రాయల్ ఎయిర్ ఫోర్స్లో ఈయన జాయిన్ అయిన తర్వాత రస్కిన్ బాండ్ హ్యాడ్ టు బీ విత్ హిస్ మదర్ ఇన్ ఇండియా, పంజాబ్లో సెటిల్ అవ్వడం జరిగింది. లేటర్ హిస్ మదర్ సపరేటెడ్ ఫ్రమ్ హిస్ ఫాదర్ అండ్ మ్యారీడ్ ఏ పంజాబీ హిందూ. తర్వాత కొన్ని సంవత్సరాలకి గాను ఎట్ ద ఏజ్ ఆఫ్ 8 రస్కిన్ బాండ్కి 8 ఏళ్ల వయసు ఉండేటప్పుడు రస్కిన్ బాండ్ యొక్క మదర్ రస్కిన్ బాండ్ ఫాదర్ అయినటువంటి అలెగ్జాండర్ బాండ్తో సపరేట్ అయిపోయి ఒక పంజాబీ హిందూని మ్యారేజ్ చేసుకోవటం జరిగింది. లేటర్ హిస్ ఫాదర్ డైడ్ డ్యూ టు మలేరియా. రస్కిన్ బాండ్ యొక్క ఫాదర్ అలెగ్జాండర్ బాండ్ తర్వాత కాలక్రమేణా కలకటాకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆయన చనిపోవడం కూడాను జరిగింది. లేటర్ ఇతను ఇంగ్లాండ్ వెళ్ళిపోవడం, ఇంగ్లాండ్లోనే తన అర్నింగ్స్, లైవ్లీహుడ్ కోసం తను బ్రతకడానికి చిన్న చిన్న కథలు, షార్ట్ స్టోరీస్ లాంటి న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్కి రాయటం, దాని ద్వారా వచ్చినటువంటి మనీతో లైఫ్ని
లీడ్ చేస్తూ ఉండేటువంటి లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకున్నాడు మన రైటర్ రస్కిన్ బాండ్. నౌ గో డీప్ ఇన్ టు ద స్టోరీ. ద థీఫ్. ఇట్ వాజ్ సెట్ ఇన్ ఎ బజ్లింగ్ సిటీ నియర్ లక్నో, ఇండియా. లక్నో అనేటువంటి ఈ సిటీకి దగ్గరలో ఉండేటువంటి ఒక సిటీలో ఈ స్టోరీ మనకి జరగటం చూడవచ్చు మీరు. అండ్ ఇట్ వాజ్ ఇన్ ఫస్ట్ పర్సన్ నరేషన్. ఈ స్టోరీ ఏ విధమైన నెరేటివ్ టెక్నిక్లో రాయబడింది అని అంటే ఫస్ట్ పర్సన్ నెరేటివ్ టెక్నిక్లో రాయబడింది. అసలు ఫస్ట్ పర్సన్ నెరేటివ్ టెక్నిక్ అంటే ఏంటంటే ఈ పదాలతో మనకి స్టోరీ చెప్పబడుతుంది. చూడాలి, ఐ, మీ, మై అనే పదాలతో కథ చెప్పబడితే దాన్ని ఫస్ట్ పర్సన్ నరేటివ్ టెక్నిక్ అని, హీ, షీ, దే అనే పదాలతో కనుక కథ చెప్పబడితే దాన్ని థర్డ్ పర్సన్ నరేషన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే కథ ఏ వ్యక్తి అయితే చెప్తున్నాడో ఆ చెప్పేటువంటి వ్యక్తి కథలో భాగం అయితే దానిని ఫస్ట్ పర్సన్ నరేషన్ అని, కథ చెప్పేటువంటి వ్యక్తి కథలో భాగం కాకుండా ఒక క్యారెక్టర్ కూడా కాకుండా ఉంటే దానిని థర్డ్ పర్సన్ నరేషన్ అని అంటారని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ కథలో మనకి ఫస్ట్ పర్సన్ నరేషన్ అని ఈ కథని ఎందుకు పిలవాల్సి వస్తుందంటే ఈ కథలో మనకి ఇద్దరే క్యారెక్టర్లు ఉంటారు. ఒక క్యారెక్టర్ ఈ కథ అంతా జరిగిన కథ అంతా మనకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఫస్ట్ పర్సన్ నరేటివ్ టెక్నిక్గా చెప్పవచ్చు. మేబీ ఎగ్జామ్లో కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. వాట్ ఈస్ ద నెరేటివ్ టెక్నిక్ యూస్డ్ ఇన్ ద స్టోరీ థీఫ్ అని అడిగితే మనకి ఫస్ట్ పర్సన్ నెరేటివ్ టెక్నిక్ అని గుర్తుంచుకోవాలి. అండ్ ఆబ్వియస్లీ ద స్పీకర్ ఆఫ్ దిస్ స్టోరీ ఈజ్ ద థీఫ్. ఎస్, ఇందులో ఇద్దరు క్యారెక్టర్లు ఉంటారు. ఒకరు థీఫ్, ఇంకొకరు ఒక రైటర్ ఉంటారు. ద స్పీకర్ ఆఫ్ దిస్ స్టోరీ ఈజ్ ద థీఫ్. అతని పేరు ఏంటంటే హరి సింగ్. అకార్డింగ్ టు ద న్యూ టెక్స్ట్ బుక్స్ హరి సింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఈ పేరును మాత్రమే మీరు రాయాల్సి ఉంటుంది. ఇంక ఏ పేరుతో ఉన్నా దానిని మీరు ఒకవేళ నేర్చుకుని ఉన్నా దాన్ని మర్చిపోయి ఈ పేరును మాత్రం గుర్తుపెట్టుకోండి. థీఫ్ యొక్క పేరు ఏంటంటే హరి సింగ్. ఇతనికి ఆల్మోస్ట్ ఇంకా 4-5 పేర్లు ఉంటుంటాయి మనకి కథలో. అతని పేర్లు చర్చించుకుందాం. మీరు స్టోరీ చదివి ఉంటే అతని పేర్లు తెలుస్తుంటే ఇంకా 4 or 5 నేమ్స్ ఉంటాయి. బట్ మేజర్గా ఈ కథ స్టార్ట్ అయ్యేటప్పటికి కథ మనకి రెజ్లింగ్ మ్యాచ్ దగ్గర మన రైటర్ని మీట్ అయినప్పుడు అతన్ని ఏమని ఇంట్రడ్యూస్ చేసుకుంటారు అంటే హరి సింగ్ అనేటువంటి పేరుతో మాత్రమే ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. కాబట్టి థీఫ్ యొక్క నేమ్ ఏమని గుర్తుపెట్టుకోవాలి, హరి సింగ్. ఇక క్యారెక్టర్స్ విషయానికి వస్తే ఇందులో ఇద్దరు క్యారెక్టర్లు ఉంటారు మనకు కనిపించేటువంటి వాళ్ళు. ఒకటి హరి సింగ్, 2 అనిల్. హరి సింగ్ అండ్ అనిల్ అనబడే ఈ ఇద్దరు క్యారెక్టర్స్ని మనం చూడవచ్చు. ఈ హరి సింగ్ అనేటువంటి వ్యక్తి ఎవరంటే ఒక థీఫ్, 15 ఏళ్ళ పిల్లాడు, 15 years old బాయ్. ఒక థీఫ్. ఈజ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ హ్యాండ్ ఇన్ స్టీలింగ్. దొంగతనం చేయడంలో ఆరితేరిపోయినటువంటి ఒక వ్యక్తి. ఎవరు? హరి సింగ్. అండ్ అదర్ క్యారెక్టర్ అనిల్. అనిల్ ఈజ్ అ టాల్, లీన్ అండ్ జెన్యున్ పర్సన్ ఇన్ దిస్ స్టోరీ. మనకి ఈ కథలో ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా కనిపించేటువంటి వ్యక్తి, టాల్ అండ్ లీన్ పర్సనాలిటీ ఉన్నటువంటి వ్యక్తి అనిల్. హీ వాజ్ అ రైటర్. ఈ కథలో మనకి అదర్ పర్సన్ ఎవరని చెప్పుకుంటున్నాం, అనిల్. అతని ప్రొఫెషన్ ఏంటంటే రైటర్. హూ రైట్స్ మ్యాగజైన్స్ అండ్ ఎర్న్స్ మనీ ఫర్ లివింగ్. బ్రతకడానికి చిన్న మ్యాగజైన్స్కి రైటింగ్స్ రాయడం, న్యూస్ పేపర్లకి కథలో పంపించటం, ఇది అంతా కూడా అనిల్ చేస్తూ ఉంటుంటాడు. మనకి అయితే ఒక డౌట్ వస్తూ ఉంటుంది ఏంటంటే అనిల్ క్యారెక్టర్ ఎక్కడో మనకి రస్కిన్ బాండ్ని తెలియజేస్తుంది అని. ఎందుకంటే రస్కిన్ బాండ్ లైఫ్ స్టైల్ కూడా అనిల్ లానే ఉంటుంది. అతను కూడా మ్యాగజైన్స్కి, టీవీ ఛానల్స్కి, న్యూస్ పేపర్స్కి కథలు పంపిస్తూ అర్నింగ్ సంపాదించుకుంటూ ఉంటుంటాడు. మేబీ అనిల్ క్యారెక్టర్ రస్కిన్ బాండ్ని తెలియజేస్తూ ఉంటుంటాడు. అనిల్స్ ఏజ్ 25 years old. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అనిల్ ఏజ్ 25 years అండ్ హరి సింగ్ ఏజ్ 15 years. ఏజ్ కూడా చాలా ఇంపార్టెంట్. వీళ్ళిద్దరు ఏజ్ గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంటుంది. ఇద్దరిలో ఎవరో ఒకరి ఏజ్ ఎంత, ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత, 10 years, అది కూడా గుర్తుంచుకోవాలి. అసలు ఈ కథ ఐడియా ఏంటి, సెంట్రల్ థీమ్ ఏంటి, ఈ కథది ఏంటి తెలియజేస్తుంది అని అంటే దిస్ స్టోరీ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ హౌ లవ్ అండ్ కైండ్నెస్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఈవెన్ ద మోస్ట్ డిస్ట్రక్టివ్ మైండ్ ఆఫ్ ఎ థీఫ్ లైక్ హరి సింగ్.
హరి సింగ్ లాంటి దొంగతనంలో ఆరితేరినటువంటి హరి సింగ్ లాంటి ఒక డిస్ట్రక్టివ్ క్రిమినల్, ఒక థీఫ్ అయినటువంటి వ్యక్తుల యొక్క మైండ్ని కూడా మార్చగలం. వేటితో? విత్ లవ్ అండ్ కైండ్నెస్. ఈ లవ్ అండ్ కైండ్నెస్ ఎవరికి ఉంది ఈ కథలో అని అంటే అనిల్ ఇతను దొంగతనం చేశాడు అని తెలిసినా కూడా ఎక్కడ ఆ విషయాన్ని బయట పెట్టకుండా తనకి అక్షరాలు రాయటం, సెంటెన్సెస్ ఫామ్ చేయడం ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటుంటాడు. అతని జెన్యూనిటీ అండ్ ఆనెస్టీ, లవ్, కైండ్నెస్ ఇవన్నీ నచ్చి తనలో తానే మార్పుని సంతరించుకుంటాడు దొంగ అయినటువంటి హరి సింగ్. సో ఇది మనకి సెంట్రల్ ఐడియా. అండ్ ద స్టోరీ హైలైట్స్ ద పవర్ ఆఫ్ పాజిటివ్ రిలేషన్షిప్స్. ఎస్, పాజిటివ్ రిలేషన్షిప్స్ బ్రింగ్ అబౌట్ పాజిటివ్ చేంజ్ ఇన్ ఎ పర్సన్స్ లైఫ్. ఒక వ్యక్తి జీవితంలో పాజిటివ్ చేంజ్ని తీసుకురావడానికి ఏంటి ఉండాలి? మనకి పాజిటివ్ రిలేషన్షిప్స్ అంటూ ఉండాలి. ఇంగ్లీష్లో ఒక కోట్ ఉంటుంది, ఎ బర్డ్ ఆఫ్ ఎ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని. ఏ గూటి పక్షి ఆ గూటికే ఎగురుతుంది అన్నట్టు. లేదా తెలుగులో అంటుంటాం, ఆరేళ్ళు సావాసం చేస్తే వాళ్ళు వీరయ్యారు అన్నట్టు. ఆ విధంగా ఇక్కడ పాజిటివ్ రిలేషన్షిప్స్, ఈ కథలో అనిల్ ఎంత పాజిటివ్ మైండ్తో ఉంటాడో అతనితో ట్రావెల్ అవుతున్నటువంటి టైంలో అతనిలానే మారి మంచి బుద్ధులను సంతరించుకుంటాడు దొంగ అయినటువంటి హరి సింగ్. తన జీవితాన్ని మొత్తం మార్చేసుకుంటాడు. సో ఇది ఈ కథ యొక్క పూర్తి సారాంశం. మీరందరం కూడా చదివే ఉండుంటారు. అయితే దీనిపైన నేను కొన్ని క్వశ్చన్స్ని ఫామ్ చేశాను, ఒకసారి చూద్దాం. క్వశ్చన్స్ ఫ్రమ్ ద షార్ట్ స్టోరీ ద థీఫ్. ఒకవేళ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని క్వశ్చన్స్ అడిగితే ఏ విధమైనవి అడగొచ్చు అనేది స్టోరీ మొత్తం నేను తరోగా ఫాలో అయ్యి ఈ క్వశ్చన్స్ని మీ కొరకు అందించడం జరుగుతుంది. ఒకసారి చూడొచ్చు. ఫర్ హౌ మెనీ మంత్స్ డస్ హరి సింగ్ చేంజ్ హిస్ నేమ్. హరి సింగ్ ఈ దొంగ ప్రతిసారి పేర్లను మార్చుకుంటూ ఉంటాడు. కథలో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, హరి సింగ్గా ఇంట్రడ్యూస్ అయినటువంటి ఈ దొంగ అతనికి ఇదివరకు కొన్ని పేర్లు ఉన్నాయి, ఇక మీదట కూడా మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఎంత సమయం లోపు ఇతని పేరుని మార్చుకుంటా ఉంటాడు అని అడిగే అవకాశం ఉంది. అంటే ఇది మనకి టెక్స్ట్లో బిట్, ఇది మనకి ఇచ్చినటువంటి స్టోరీలో ఉంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ హౌ మెనీ మంత్స్ అని క్లియర్గా ఇచ్చాడు కాబట్టి గుర్తుంచుకోవాలి. ప్రతి నెలకు ఒక్కసారి తన పేరుని మార్చుకుంటా ఉంటుంటాడు హరి సింగ్ దొంగ. నెక్స్ట్, వై డిడ్ హరి సింగ్ ఫీల్ హిమ్సెల్ఫ్ దట్ హీ హ్యాడ్ మిస్జడ్జ్డ్ హిస్ మ్యాన్. ఇది వెరీ బిగినింగ్ ఆఫ్ ది షార్ట్ స్టోరీలో మనం గమనించవచ్చు. రెజ్లింగ్ మ్యాచ్ దగ్గర అరే నేను ఎందుకో అనవసరంగా ఇలాంటివన్నీ పట్టుకున్నాను ఏంటి అని తనంతా తను ఫీల్ అయిన సందర్భాన్ని మనం గమనించవచ్చు. అయితే ఎందుకు అలా ఫీల్ అయ్యాడు హరి సింగ్ అని అంటే, బికాజ్ హిస్ మ్యాన్ కాంట్ పే హిమ్. అతను అడుగుతాడు, నేను మీకు సర్వ్ చేస్తాను అంటే ఐ కాంట్ పే హిమ్ అంటాడు అనిల్. ఎందుకు? అతని దగ్గర మనీ ఉండదు కాబట్టి నేను పే చేయలేను అంటాడు. సో పే చేయలేని వాడి దగ్గర ఇతను సర్వెంట్గా ఉండాల్సిన అవసరం లేదు కదా, అరే ఇలాంటివన్నీ పట్టుకున్నాను ఏంటి పొద్దున్నే అని ఫీల్ అవుతాడు అనమాట. తర్వాత తను ఫీడ్ చేస్తానంటే అతనితో పాటు వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ని మనం కథలో చూడవచ్చు. నెక్స్ట్, వేర్ వాజ్ అనిల్స్ రూమ్ ఇన్ ద సిటీ. ఎస్, వెరీ ఇంపార్టెంట్ బిట్. వేర్ వాజ్ అనిల్స్ రూమ్ ఇన్ ద సిటీ. ఆ సిటీలో అంటే ఈ కథలో ఆ సిటీలో అనిల్ యొక్క రూమ్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ? ఆ ప్లేస్ ఎక్కడనంటే ఓవర్ జమున స్వీట్ షాప్. ఒక స్వీట్ షాప్ కిందన స్వీట్ షాప్ ఉంటుంది, పైన అతని యొక్క రూము ఉంటుంది, అనిల్ యొక్క రూమ్. ఆ రూమ్లో ఇద్దరు ఉంటారు, అనిల్ అండ్ హరి సింగ్. నెక్స్ట్, వై డిడ్ అనిల్ ప్యాట్ హరి సింగ్ ఆన్ ద హెడ్ అండ్ సెడ్ నెవర్ మైండ్. హరి సింగ్ యొక్క తల మీద ఇలా నిమిరి ఏం పర్వాలేదులే అని ఎందుకు అనిల్ అన్నాడు హరి సింగ్తో అని అంటే, ఒకరోజు ద వెరీ ఫస్ట్ డే హరి సింగ్ కుక్ చేస్తాడు. అది చాలా దరిద్రంగా ఉంటుంది. అప్పుడు అనిల్ ఆ ఫుడ్ని తీసుకెళ్ళి అది స్ట్రే డాగ్కి వేసేస్తాడు. చాలా చింతిస్తూ ఉంటాడు. అంటే హరి సింగ్కి వంట చేయడం రాదు
కానీ ఒప్పుకుంటాడు, చేస్తానని, సర్వెంట్గా ఉంటానని. సో బాధపడుతూ ఉంటే అప్పుడు అనిల్ వచ్చి హరి సింగ్ తల మీద నెమరి నో వరీస్ నెవర్ మైండ్ అంటాడు. సో అదే బికాస్ హరి సింగ్ డింట్ కుక్ వెల్, సరిగా వండలేదు కాబట్టి. నెక్స్ట్, వాట్ వాజ్ ద అమౌంట్ దట్ హరి సింగ్ రాబ్డ్ ఫ్రమ్ అనిల్? అనిల్ నుండి హరి సింగ్ ఎంత అమౌంట్ దొంగిలించాడు? ఇది పాత టెక్స్ట్ బుక్లో ఒకలాను, ఇప్పుడున్నటువంటి కొత్త టెక్స్ట్ బుక్లో ఒకలాను ఉంటుంది. డియర్ వ్యూవర్స్ గుర్తించాలి, ఇప్పుడు ఉన్నటువంటి ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నది మాత్రమే మనం ఫైనల్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎంతనంటే 600 రూపీస్ ఇన్ 50s. పాతది మర్చిపోండి, అది 500 అని ఉంటుంది, అది వదిలేయండి. ఇప్పుడు దీనిని మాత్రమే మీరు గుర్తించాలి. 600 రూపీస్ ఇన్ 50 రూపీస్ నోట్స్. 600 రూపాయలు. 600 రూపాయలు ఎలా ఉంటాయి? 50 రూపీస్ నోట్స్. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మళ్ళీ 50 రూపీస్ నోట్స్ రిపీట్ అయ్యి మళ్ళీ కథలో మనకు వస్తూ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది స్టోరీలో అనిల్ హరి సింగ్కి 50 రూపీస్ ఇస్తాడు. 50 రూపీస్ నోటు 2 ఫింగర్స్ మధ్య క్లక్ చేసి ఆ నోట్ని ఇస్తూ ఉంటాడు. 50 రూపీస్ నోటు. ఇది చాలా వెట్టగా ఉంటుంది. ఎందుకు వెట్టగా ఉంటుంది అంటే హరి సింగ్ ఆ రోజు నైట్ అంతా దొంగతనం చేసినప్పుడు వర్షంలో తడుస్తాడు, నోట్లన్నీ తడిసిపోతాయి. ఆ నోట్లన్నీ తడిసిపోయిన తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ మ్యాట్రస్ కింద పెట్టేస్తాడు. దొంగతనం చేశాడు అని అనిల్కి తెలిసినా కూడా ఆ విషయాన్ని పట్టించుకోడు. అంతగా నమ్ముతున్నాడు కాబట్టి ఇలాంటి వాడిని మోసం చేయడం మంచిది కాదని తన మనసును మార్చేసుకొని మంచివాడిగా హరి సింగ్, దొంగ అయినటువంటి హరి సింగ్ తను మారిపోతాడు అట్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ. అది మనకు తెలిసిందే. బట్ 600 రూపీస్ ఇన్ 50 రూపీస్ నోట్స్ గుర్తుంచుకోవాలి. పాత టెక్స్ట్ బుక్స్లో 500 రూపీస్ నోట్స్ ఇన్ 50 రూపీస్ అని ఉంటుంది, కొంచెం మార్చుకోవాలి. అండ్ హూ సెడ్, ఈ డైలాగ్ ఎవరు చెప్పారు? హూ సెడ్ ఇట్స్ ఈజీ టు రాబ్ ఏ గ్రీడీ మ్యాన్, ఇట్స్ డిఫికల్ట్ టు రాబ్ ఏ కేర్లెస్ మ్యాన్. ఇది జనరల్ సేయింగ్. ఇది యాక్చువల్గా చెప్పాల్సి వస్తే మనందరికీ కూడా వర్తిస్తుంటుంది. ఇట్స్ ఈజీ టు రాబ్ ఏ గ్రీడీ మ్యాన్ అండ్ ఇట్స్ డిఫికల్ట్ టు రాబ్ ఏ కేర్లెస్ మ్యాన్. ఎస్ ఇట్స్ ఈజీ టు రాబ్ ఏ గ్రీడీ మ్యాన్. అత్యాస్తి ఉండేవాడిని దోచుకోవడం చాలా సులువట. ఇట్స్ డిఫికల్ట్ టు రాబ్ ఏ కేర్లెస్ మ్యాన్. రెక్లెస్గా ఉండేవాడిని దోచుకోవడం చాలా కష్టం అంటాడు. ఎందుకు? మనం దోచుకున్న విషయం కూడా అడిగి తెలియదు. అడిగి కేర్లెస్గా ఉండేవాడికి మనం వాడిని దోచుకున్న విషయం వాడికి తెలియదు కదా. సో ఇట్స్ డిఫికల్ట్ అంటాడు. ఈ డైలాగ్ ఎవరు చెప్పారు అని అంటే హరి సింగ్ అబౌట్ అనిల్ గురించి హరి సింగ్ చెప్పడం జరుగుతుంది ఈ కథలో. మేబీ ఇటువంటి డైలాగ్ ఇచ్చి ఈ డైలాగ్ ఎవరు చెప్పాడు అని కూడా అడిగే అవకాశం ఉండొచ్చు. నెక్స్ట్, అనిల్ మేడ్ మనీ బై ఫిట్స్ అండ్ స్టాట్స్. ఫిట్స్ అండ్ స్టాట్స్ అంటే అర్థం ఏంటి అని ఒకసారి అడిగే అవకాశం ఉంది. ఒకసారి కూడా అడిగాడు. అనిల్ మేడ్ మనీ బై ఫిట్స్ అండ్ స్టాట్స్. బై ఫిట్స్ అండ్ స్టాట్స్ అంటే అర్థం ఏంటి అని. అనిల్ డైలీ ఇన్కమ్ సంపాదించుకుంటాడా? నో, ఇంపాసిబుల్. అప్పుడప్పుడు. సో అప్పుడప్పుడు అని చెప్పడానికి మనకి స్టోరీలో వాడినటువంటి పదం ఏంటంటే ఈ బై ఫిట్స్ అండ్ స్టాట్స్. సో దీని మీనింగ్ ఏంటంటే వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, అప్పుడప్పుడు, ఎప్పుడో ఒకసారి. అందుకనే అతను ఫస్ట్ అప్పు చేస్తాడు. 1 వీక్, నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేస్తాడు. ఆ తర్వాత చెక్కు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంటాడు. ఇలా మన కథలో చూడొచ్చు. ఇది వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే మనీ రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు అతనికి, అప్పుడప్పుడు వస్తుంటుంది. నెక్స్ట్, హౌ మచ్ మనీ డిడ్ హరి సింగ్ మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ వెన్ ఈ యూజువల్లీ వెంట్ ఫర్ బయింగ్ డేస్ సప్లైస్. అంటే వెజిటేబుల్స్ అవన్నీ బై చేయడానికి మార్కెట్కి వెళ్ళేటప్పుడు హరి సింగ్ ఎంత ప్రాఫిట్ పొందేవాడు అంటే హరి సింగ్ ఎంత ప్రాఫిట్ పొందేవాడు అని అంటే ఇది కూడా కొన్నిసార్లు అడిగిన దాఖలాలు ఉన్నాయి, గుర్తించండి. 1 రూపీ. ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అవన్నీ పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు అతను ఎంత లాభం పొందుతాడు, ఆ మనీలోంచి ఎంత దాపెట్టుకుంటాడు అని అంటే 1 రూపీ దాచుకుంటాడు. ఎందుకు? ఈ హరి సింగ్కి ఇతను ఏమన్నా మంత్లీ శాలరీ ఇస్తున్నాడా అనిల్ అంటే లేదు, ఇవ్వనని ముందే చెప్పాడు. కాబట్టి అతను ఇన్కమ్ కోసం అని చెప్పి ఇలా ఎప్పుడైనా మార్కెట్కి పంపిస్తే ఆ మార్కెట్ అంత చేసిన తర్వాత అందులో 1 రూపీ దాపెట్టుకుంటూ ఉండేవాడు మన హరి సింగ్. దెన్ వై డిడ్ హరి సింగ్ డిసైడ్ టు గో బ్యాక్ టు అనిల్ ఆఫ్టర్ హీ రాబ్డ్ హిమ్. ఇతను హరి సింగ్ ఆ నోట్లన్నీ దొంగిలించి అక్కడి నుంచి పారిపోవడానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి
10:30 ఆ టైంలో, నైట్ 10:30 ఆ టైంలో రైల్వే స్టేషన్ని రీచ్ అయిపోతాడు. అక్కడ నుండి మళ్ళీ ఎందుకో తను డిసైడ్ అయ్యి వెనక్కి వచ్చేస్తాడు. ఎందుకు వెనక్కి వచ్చేసాడు అనేది బిట్ ఇక్కడ. వై డిడ్ హరి సింగ్ డిసైడ్ టు గో బ్యాక్ టు అనిల్? అనిల్ దగ్గరికి మళ్ళీ ఎందుకు తిరిగి వెళ్ళిపోవాలనుకున్నాడు? దొంగతనం చేసి పారిపోయినా మళ్ళీ ఎందుకు తిరిగి హరి సింగ్ దగ్గరికి, అనిల్ దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాడు? చాలా విషయాలు అక్కడ స్టేషన్ దగ్గర ఉండి ఆలోచిస్తాడు. ఆలోచించిన తర్వాత అతను ఒక డెసిషన్ తీసుకుంటాడు. అది ఏంటంటే తన థాట్స్లో నుంచి బయటపడింది. బికాజ్ హీ డిసైడెడ్ టు లెర్న్ టు రీడ్ అండ్ రైట్. ఎస్, రాయడము చదవడం నేర్పిస్తాడు అనిల్. చదువు నేర్చుకుంటే ఎడ్యుకేటెడ్ మ్యాన్ అవ్వచ్చు. ఆ తర్వాత ఇలాంటి నోట్స్ ఇంకా 100,000 సంపాదించవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిదని హరి సింగ్ డిసైడ్ అయ్యి అనిల్ దగ్గరికి తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. నెక్స్ట్, వేర్ డిడ్ హరి సింగ్ సిట్ డౌన్ దట్ నైట్ వెన్ హీ ఫ్లెడ్ ఫ్రమ్ అనిల్స్ రూమ్? అనిల్స్ రూమ్ నుండి పారిపోయినప్పుడు అతను రాత్రంతా ఎక్కడ కూర్చున్నాడు అంటే ఇది కూడా అడిగే అవకాశం ఉంది. ఎక్కడంటే అట్ క్లాక్ టవర్. ఆ క్లాక్ టవర్ దగ్గర కూర్చొని అతను ఇదంతా కూడాను ఆలోచించుకుంటూ ఉంటాడు. డియర్ ఫ్రెండ్స్, ఇంతవరకు మనం ఈ 10 క్వశ్చన్స్ ఫ్రమ్ ద షార్ట్ స్టోరీ ద థీఫ్ నుండి ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. ఆన్సర్స్ కూడా మీకు చెప్పడం జరిగింది. అలానే ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేయడానికి అనుకూలంగా అగైన్ 5 క్వశ్చన్స్ నేను రాయటం జరిగింది. ఇవి మీరు చేయాలి. చేసి ఆన్సర్స్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. అవి ఒకసారి చూడొచ్చు. వాట్ వాజ్ ద నెరేటివ్ టెక్నిక్ యూజ్డ్ ఇన్ ద స్టోరీ ద థీఫ్? అది ఫస్ట్ క్వశ్చన్. అండ్ ద సెకండ్ ఈజ్ వాట్ ఈస్ ద సెట్టింగ్ ఆఫ్ ది స్టోరీ ద థీఫ్? థర్డ్, హూ ఈస్ ద స్పీకర్ ఆఫ్ ది స్టోరీ ద థీఫ్? Fourth, who was Anil in the story? The thief. And to where does Hari Singh want to run away if he robs money from Anil? ఈ 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరు మీ ఓన్గా చేసి నాకు తెలియజేయచ్చు, లేదా నేనే డిస్క్రిప్షన్లో ఆన్సర్స్ని ప్లేస్ చేస్తాను, మీరు వాచ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పేయింగ్ అటెన్షన్ టువర్డ్స్ మై వీడియోస్ అండ్ incessantly encouraging me. I worked a lot, dear friends. Do comment on my videos, and if you want any other grammatical topics, literature or methodology, you please let me know through your comment. Thank you very much.